పాస్టర్ ప్రవీణ్ గారి దుర్మరణాన్ని రాజకీయ కుట్రలకు ఉపయోగించుకుంటూ వైఎస్ఆర్సీపీ కనుసన్నల్లో కొంతమంది పాస్టర్ల సమూహం పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికి హత్య అంటూ కూటమి ప్రభుత్వంపై బురద జల్లిన విషయం తెలిసిందే. అయితే వారి ఎలిగేషన్స్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం పోలీసులను డీప్ ఎంక్వైరీ చేయమని ఆదేశించడంతో పోలీసు వారు ఎంతో సమర్థవంతంగా పనిచేసి 300కు పైగా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి పదుల సంఖ్యలో ఎవిడెన్సెస్ ని ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ ఎవిడెన్సెస్ ఆధారంగా పాస్టర్ ప్రవీణ్ గారు కోదాడలో ఒక చోట, ఏలూరులో మరొక చోట మద్యాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో ఫుటేజ్లను చూస్తే మరింత దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. కోదాడ, ఏలూరు కంటే కూడా ముందే ఎల్బీ నగర్లో కూడా ఆయన మద్యాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇన్ అడిషన్ టు దట్ పెను సంచలనం ఏమిటంటే ఫోన్ పే ద్వారా ఆయన డబ్బును ట్రాన్స్ఫర్ చేసినట్లుగా వివరాలు కూడా సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. సవేరా లిక్కర్ మార్ట్ అనే షాప్కు 950 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా ఫోన్ పే వివరాలు ఉన్నాయి. అయితే ఈ ఫోన్ పే రిసీట్ ఆయన ఫోన్ నుంచి వచ్చినదా లేదా మరెవరిదైనా అనే వివరాలు మాత్రం పూర్తి స్థాయిలో తెలియాలి. అయితే ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. పాస్టర్ ప్రవీణ్ గారిది హత్యే అంటూ చేసిన ఆరోపణలన్నీ కూడా బేస్లెస్ అలిగేషన్స్ అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఫుటేజెస్, ఫోటోస్ అండ్ ఫోన్ పే రిసీట్స్ ద్వారా మనకు క్రిస్టల్ క్లియర్ గా అర్థం అవుతుంది. కానీ చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లుగా హర్షకుమార్, కేఏ పాల్ వంటి వారు పాస్టర్ ప్రవీణ్ ది హత్యే అని నేటికి వారి బలహీనమైన వాయిస్ ను వినిపిస్తూ ఉండడం మాత్రం వినడానికి చాలా ఫన్నీగా ఉంది. చివరకు పోలీసులే స్వయంగా వచ్చి వారి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును ప్రకటించినా వీరు సాటిస్ఫై అయ్యేలా లేరు మరి.